ఉపాధి మార్గాలను వెతుక్కుంటూ నేటి పల్లె కుర్రాళ్లు పట్నం బాట పడుతున్నారు. చాలని జీతం, అందులో అధిక భాగం అద్దెలకే వెళ్తుంది. భవిష్యత్ అంతా భయమే. ఓ పల్లె యువకులు మాత్రం స్వయం ఉపాధినే నమ్ముకున్నారు. కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఉదయం 4 గంటలకే నిద్రకు సెలవు చెప్తున్నారు. వ్యవసాయం బరువైన గ్రామంలో వెలుగు రేఖలు నింపుతున్నారు. తెలంగాణలో పాల ఉత్పత్తిలో ప్రముఖంగా వినిపించే పేరు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుమ్మరిగూడ. 17 ఏళ్లుగా ఈ గ్రామం పాడినే నమ్ముకొని బతుకుతోంది. 700 గడపలున్న గ్రామంలో 500 కుటుంబాలు పాడిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఒక్కో కుటుంబం 5 నుంచి 10 వరకు పాడి ఆవులు, గేదెలను సాకుతూ రోజుకు వేలాది లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఫలితంగా తెలంగాణలో పాల ఉత్పత్తిలో కుమ్మరిగూడ 2వ స్థానంలో నిలిచింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ పనులను పక్కన పెట్టి పాడిపై దృష్టి సారించిన ఇక్కడి రైతులు పాడి ఆవులు, గేదెలతో లబ్ధి పొందుతున్నారు. రైతులతో పాటు వారి పిల్లలు తల్లిదండ్రుల బాటలోనే నడుస్తూ పాడిలోనే తమ భవిష్యత్తు నిర్మించుకుంటున్నారు. సుమారు 150 మందికి పైగా యువకులున్న కుమ్మరిగూడలో 100 మందికి పైగా యువకులు చదువుకుంటూ పాడి పరిశ్రమ వృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఒక్కొక్క యువ పాడి రైతు 10 ఆవులు, గేదెలను పెంచుతూ వాటి ద్వారా రోజుకు కనిష్టంగా 40 లీటర్లు, గరిష్టంగా 160 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తూ క్షీరధారలు పారిస్తున్నారు. ఇవన్నీ మావే. ఇవి పెంచుతాము ఆవులు. పొంగనూరు, ఇక్కడ తమిళనాడు అక్కడ సైడ్ పోయి ఒక 70,000 అట్లా ఒక ఆవుకు 70,000 పెట్టి తెస్తాము. కొన్ని ఇక్కడే వాటికే పుట్టి పెరిగిన వాటిని పెంచుతున్నాము. అవి ఇవి కావాల్సి పెరుగుతున్నాయి సార్. ఇంకా పెంచాలనుకుంటున్నాం సార్. ఇక్కడ పాల అభివృద్ధి ఇంకా పెంచాలనుకుంటున్నాం. 5 ఆవులు ఉన్నాయి. 30 లీటర్లు అవుతాయి పూటకు. నా సొంతంగా తీసుకున్న ఆవులు సొంతంగానే మెయింటైన్ చేస్తున్నా. ఇక్కడ వ్యవసాయం చేసిన ఇట్లా పెద్దవాళ్ళకు ఏం మిగలట్లేదు. ఇంకా వాళ్ళు కష్టపడి పని చేయడం వల్ల లాభం లేదన్నట్టు ఆవుల వల్ల లాభం ఉంది. ఇంకా ఆవులను చూసుకోవచ్చు. వాళ్ళు ఇట్లా మాతో పాటు ఇంత అట్లా అని పాల మీద దీన్నే ఉద్యోగంగా మార్చుకుని. కుమ్మరిగూడలో 10వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ చదువుతున్న విద్యార్థులంతా ప్రస్తుతం పాడి పనిలో తీరిక లేకుండా గడుపుతున్నారు. పగలు చదువుకుంటూ ఉదయం సాయంత్రం తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటున్నారు. ఏం లేదు, పొద్దున 5 కోసం 5 to 7 వరకు చేస్తా. సాయంత్రం 5 కోసం 5 to 7 సాయంత్రం కూడా. ఇంకా నైట్ వెళ్ళి కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిసేపు టీవీ చూసిన తర్వాత కొద్దిసేపు చదువుకుంటా. మార్నింగ్ కూడా 4కి లేచి 5 వరకు చదువుకొని వచ్చేస్తాం. ఏం లేదు, దీన్నే కంటిన్యూ అవుతామని అనుకుంటున్నాను. ఇప్పుడు 10 ఉన్నాయి, ఇంకొక 10 తెచ్చి నెక్స్ట్ ఇయర్ నేను మొత్తం 20 చేసి దీన్నే కంటిన్యూ అవుతామని అనుకుంటున్నాను. చేసేది ఇక్కడ పని పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. పొద్దున గడ్డి కోసి పెడతాము, పాలు విండి మేము మళ్ళీ చదువుకోవడానికి వెళ్తాము. పట్టణాల్లో ఉద్యోగాలు చేసే యువత సైతం పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపుతోంది. ఉద్యోగాలు చేస్తే వచ్చే డబ్బులు సరిపోక ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారడం వల్ల పాడినే జీవనోపాధిగా మార్చుకుంటున్నారు. నేను ఎంఏ బీఈడీ చేసిన నా క్వాలిఫికేషన్. అయితే ప్రైవేట్ స్కూల్లో పోయి చెప్పడానికి, విద్యా వాలంటరీ చేయడానికి ఇంతకుముందు 3,000 ఇచ్చారు. నేను వాలంటరీ చేసేటప్పుడు 4,000 ఇచ్చారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చెప్పినా కానీ ఒక 5,000, 6,000 ఇస్తారు. మా దగ్గర పాడి ఆవులు ఉన్నాయి, ఒక 8 ఆవులు ఉన్నాయి సార్. 8 ఆవుల్లో మేము రోజు 40 ఉదయం సాయంత్రం 40 లీటర్స్, ఉదయం 40 లీటర్లు పాలు వస్తాము. బయట ఎక్కడ పని చేసినా 10,000 కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. అందుకని చెప్పి అక్కడ చదువుతో పాటు ఇక్కడ మా దగ్గర పాడి ఆవులను పెంచుకొని వాటితో లాభాన్ని ఆర్జిస్తాం. కష్టం అనేది ఏం లేదు సార్. కాకపోతే ఓపికతోటి ఒక 2 గంటల సేపు చూసుకుంటే మనం లాస్ లేదు కదా సార్. అందుకని చెప్పి కష్టపడ్డా కానీ మాకు సంతోషంగా ఉంది. భూమి ఉన్న యువకులు పాడి పశువులను పెంచుతూ దాణా కోసం వ్యవసాయం చేస్తున్నారు. భూమి లేనివారు వాహనాలను కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు పాలు సరఫరా చేస్తున్నారు. గ్రామంలో సేకరించిన పాలను సమీపంలోని డైరీలకు తరలిస్తూ ఆదాయం పొందుతున్నారు.
నా దగ్గర పొలం లేదు కాబట్టి సొంతంగా వెహికల్ తెచ్చుకుని పాలలో నడుపుకుంటున్నా. పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, ఇక మిగతా మధ్యాహ్నం మొత్తం ఖాళీగా ఉంటా. నాకు మంచిగానే అనిపిస్తుంది. కాకపోతే వేరే దగ్గర జాబ్ చేయడం ఇష్టం లేక సొంతంగా వెహికల్ తెచ్చుకొని నడుపుకుంటున్నా. మా ఊళ్ళో మొత్తం పాలు నేనే తీసుకెళ్తా. ఇన్కమ్ అయితే మంచిగానే ఉంది. కనీసం ఒక 50,000 లీటర్ల వరకు వస్తున్నా బండిలో. పాల ఉత్పత్తిలోనే కాదు, సేకరణలోనూ కుమ్మరిగూడ యువత ముందుంటున్నారు. ప్రభుత్వ విజయ్ డైరీ సహా ప్రైవేటు డైరీలైన హెరిటేజ్, తిరుమల, ముకుంద, దొడ్ల, ఆరోగ్య తదితర డైరీ కేంద్రాలను ఇక్కడి యువకులే నిర్వహిస్తున్నారు. నా తాను ప్రస్తుతానికి ఇప్పుడు 700 లీటర్ల నుంచి 900 లీటర్లు అవుతాయి సార్. మేము విజయ్ డైరీకే పాలు పంపిస్తాం. గ్రామంలోని యువకులు పాడి వైపు దృష్టి సారించడం పట్ల తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చేస్తే రోడ్ల మీద బతుకు లేకుండా ఇతను నేర్చుకుంటారు అన్నట్టు. బయట పంపిస్తే రోడ్ల మీద తిరుగుతారు, పిల్లలు ఖరాబ్ అవుతారు. అట్లా దీని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. తో పాటు మా పిల్లలు కూడా ఇక్కడనే చేసుకుంటారు. చదువుకొని సిటీలో అక్కడిక్కడ వేరే పనులు చేసుకోకుండా, కంపెనీలలో చేయకుండా మాతో పాటే చేస్తారు. ఈ ఊళ్ళో మొత్తం మొత్తంలో మాత్రం 80% పిల్లలు ఇక్కడనే ఉన్నారు, ఎక్కడ వెళ్ళకుండా. ఇదేం తిని నమ్ముకున్నారు. పాడి పరిశ్రమలో రాణిస్తున్న కుమ్మరిగూడ యువతకు కొన్ని విషయాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామాల్లో పాలిచ్చే గేదెలు, ఆవులు కలిపి 500కు పైనే ఉన్నాయి. ఇతర పశువులు, మూగజీవాలు 1000 వరకున్నాయి. వాటికి అవసరమైన దాణా సరిపోవడం లేదు. పశువుల వైద్యశాల లేకపోవడం వల్ల సకాలంలో వైద్యమందక ₹1000 విలువైన పశువులు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే క్షీర విప్లవంలో కుమ్మరిగూడను ఇక్కడి యువత ఆదర్శ గ్రామంగా నిలుపుతోంది. ఇది కుమ్మరిగూడ యువత ఎంచుకున్నటువంటి మార్గం. ఉద్యోగాలు తమ ముందు బలాదూర్ అంటున్నారు ఇక్కడటువంటి యువత. నిత్యం పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకుంటూ తల్లిదండ్రులకు అండగా ఉంటూ స్వయం ఉపాధి పొందుతున్నారు. రోజుకు వేలాది లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తూ లాభాలను ఆర్జిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి యువత. కెమెరామెన్ రాజు యాదవ్తో సతీష్, ఈటీవీ న్యూస్, రంగారెడ్డి జిల్లా.